మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే అంగం అనేది సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు నార్మల్‌గా గట్టిపడి సెక్స్ చేసిన తర్వాత సెమెన్‌ను కంప్లీట్‌గా బయటికి రావాలి. అండ్ సెక్స్‌లో ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ రావాలి అనంటే దానికి ముఖ్యమైనయి 2 కండరాలుంటాయి. అంటే మజిల్స్ ఉంటాయన్నమాట. అసలు ఈ సెక్షువల్‌గా అంగం గట్టిపడటానికి, లేకపోతే సెక్స్‌లో కలిసినప్పుడు వీర్యం లేదా సెమెన్ అనేది కంప్లీట్‌గా ఎజాక్యులేట్ అయ్యి ఆ సెక్స్‌లో హ్యాపీనెస్ రావటానికి కావాల్సిన ముఖ్యమైన మజిల్స్ లేదా కండరాలు ఏంటి? అది ఏ విధంగా ఫంక్షన్ చేస్తాయి ఆ 2 మజిల్స్? అండ్ ఆ మజిల్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలొస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, ఎవరిలో అయినా సరే అంగము పూర్తిగా గట్టిపడి సెక్స్ చేయాలి అనంటే అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యము సెమెన్ కంప్లీట్‌గా అవుట్ అవ్వటానికి మెయిన్‌గా 2 మజిల్ ఫంక్షన్స్ అనేవి చాలా ముఖ్యము. అసలు ఆ మజిల్స్ ఏంటి అనంటే ఫస్ట్ వచ్చేసి ఇస్కియో క్యావర్నోసస్ మజిల్ అంటారు. ఇస్కియో క్యావర్నోసస్ మజిల్, ఇది ఇస్కియో క్యావర్నోసస్ మజిల్. ఇది పెనిస్‌కి సైడ్‌న ఉంటది ఈ మజిల్. అండ్ సెకండ్ మజిల్ వచ్చేసి బల్బోస్పాంజియోసస్. ఇదేమో పెనిస్ చుట్టూతా ఉంటుంది బల్బోస్పాంజియోసస్ అనేది. ఈ 2 మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇస్కియో క్యావర్నోసస్ అనేది ఫస్ట్ మజిల్ అండ్ బల్బోస్పాంజియోసస్ అనేది సెకండ్ మజిల్. ఇస్కియో క్యావర్నోసస్ అనేది పెన్నిస్ పక్కన ఉంటుంది అండ్ ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ ఏమో పెన్నిస్ చుట్టూతా ఉంటుంది అనమాట. ఈ 2 మజిల్స్ ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో ఎరెక్షన్ రావడానికి, అంటే అంగం గట్టిపడటానికి, సెక్స్ చేయటానికి అండ్ సెక్స్ చేసినప్పుడు వీర్యం అవుట్ అవడానికి ఈ 2 మజిల్స్ ఎంత బాగా ఫంక్షన్ చేస్తుంటే వాళ్ళకి ఎరెక్షన్స్ అంత బాగా వస్తాయి. అండ్ సెమెన్ అవుట్ అయినప్పుడు కూడా సెమెన్ కూడా అంత ఫోర్స్ఫుల్ గాను, అంత ఎక్కువగా సెమెన్ వచ్చింది. సో ఈ 2 మజిల్స్ ఏ విధంగా సెక్స్ లో హెల్ప్ అవుతాయి అనంటే, సెక్స్ చేద్దాము అని కోరిక వచ్చినప్పుడు ఎవరిలో అయినా సరే పెన్నిస్లోకి రక్తం ఎక్కువగా వచ్చింది. ఈ రక్తం ఎక్కువగా రావటం వల్ల ఈ పెన్నిస్లో ఉన్న మజిల్ ఆ బ్లడ్ ని అకామిడేట్ చేసుకోవడానికి మజిల్ స్ట్రెచ్ అయింది. అండ్ ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ పెన్నిస్లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఈ మజిల్ కాంట్రాక్ట్ అయింది అనమాట. ఈ మజిల్ కాంట్రాక్ట్ అవటం వల్ల లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్, దాన్ని రిజిడ్ ఎరెక్షన్ అంటారు. ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్ లో, అంటే పెన్నిస్ సూపర్ హార్డ్ స్ట్రాంగ్ అవటానికి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్ లో పెన్నిస్ లోకి బ్లడ్ వచ్చిన తర్వాత ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ కంప్లీట్ గా కాంట్రాక్ట్ అయిపోయి దానివల్ల పెన్నిస్ లోకి వచ్చిన బ్లడ్ బయటికి ఎస్కేప్ అవ్వకుండా పెన్నిస్ లోనే ఉంచింది. కాబట్టి దానివల్ల ఈ మజిల్ కాంట్రాక్ట్ అవటం వల్లే ఈ రిజిడ్ ఎరెక్షన్ అనేది లేదా లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్ అనేది వచ్చింది. సో దానికి ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ నార్మల్ గా ఫంక్షన్ చేయడం అనేది చాలా ముఖ్యం. అండ్ సెకండ్ మజిల్ వచ్చేసి బల్బోస్పాంజియోసస్. ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ పెన్నిస్ చుట్టూతా ఉండే మజిల్ అనమాట. ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్, ఈ బల్బోస్పాంజియోసస్ మజిల్ ఫంక్షన్ ఏంటి అనంటే, ఎప్పుడైతే సెక్స్ చేస్తారో సెక్స్ చేసినప్పుడు సెమెన్ అవుట్ అయినప్పుడు సెమెన్ అనేది ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ లో రిలీజ్ అయింది. ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ లో వన్స్ సెమెన్ రిలీజ్ అవ్వగానే ఇమీడియట్ గా ఈ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయింది. ఈ మజిల్ అనేది గట్టిగా ఇట్లా నొక్కుంటది అనమాట, కంప్రెస్ అయింది. ఈ మజిల్ కంప్రెస్ అవటం వల్ల ఈ సెమెన్ ఈ ట్యూబ్ లో రిలీజ్ అయ్యి ఇట్లా ఫోర్స్ఫుల్ గా ఇట్లా బయటికి ఎక్స్పెల్ అయింది అనమాట. ఫోర్స్ఫుల్ గా కొంత దూరం పడింది సెమెన్, ఏదో ఇట్లా కిందకి డ్రూపింగ్ లాగా కాకుండా ఇట్లా ఫోర్స్ఫుల్ గా కొంచెం దూరం పట్టడానికి రీజన్ ఏంటి అంటే ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్. ఎవరిలో అయితే ఈ బల్బోస్పాంజియోసస్ మజిల్ వీక్ అయిపోయిందో అటువంటి వాళ్ళలో సెమెన్ అనేది ఇట్లా దూరంగా పడకుండా జస్ట్ ఇట్లా డ్రాప్ లాగా కిందకి పడతా ఉంటుంది అనమాట. అంటే దూరంగా పడదు సెమెన్. కొంతమందిలో ఈ మజిల్ అనేది కంప్లీట్ గా వీక్ అయిపోయినప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళకి సెమెన్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఆ ఆర్గాజం ఫీలింగ్ వచ్చిందిలే కానీ సెమెన్ అనేది ఎరెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఎప్పుడో పెన్నిస్ అంతా పూర్తిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇట్లా స్లోగా సెమెన్ అనేది బయటికి వస్తా ఉంటది. సో ఈ 2 మజిల్స్ ఇస్కియో క్యావర్నోసస్ అండ్ బల్బోస్పాంజియోసస్ అనే 2 మజిల్స్ ఎంత ఫంక్షన్ అనేది నార్మల్ గా ఉంటే వాళ్ళకి ఎరెక్షన్ అంత హార్డ్ గా వచ్చింది. మెయిన్ గా ఇస్కియో క్యావర్నోసస్ మజిల్ అనేది ఎంత నార్మల్ ఫంక్షన్ చేస్తుంటే అంత హార్డ్ అండ్ రిజిడ్ ఎరెక్షన్స్ వస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసి బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ ఎంత ఎక్కువగా ఫంక్షన్ చేస్తుంటే సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ సెమెన్ అనేది అంత ఫోర్స్ఫుల్ గా బయటకు వస్తూ ఉంటుంది. ఎవరిలో అయితే ఈ డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉండి, లేకపోతే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, సెమెన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్, సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ డ్యామేజ్ అయిపోవడం, లేకపోతే డయాబెటీస్ వల్ల, షుగర్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల ఇస్కియో క్యావర్నోసస్ అండ్ బల్బోస్పాంజియోసస్ అనే 2 మజిల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఎరెక్షన్స్ కంప్లీట్ గా హార్డ్ గా రాక అండ్ సెమెన్ కూడా ఇట్లా ఫోర్స్ఫుల్ గా బయటికి రాకుండా జస్ట్ ఇట్లా డ్రాప్ లాగా కిందకి జారిపోతాం. సో ఈ మజిల్స్ అనేది నార్మల్ గా ఫంక్షన్ చేయడం అనేది సెక్షువల్ గా పర్ఫామ్ చేయడానికి చాలా ముఖ్యం. సో
షుగర్ ప్రాబ్లం ఉండి లేదా ఇన్ఫెక్షన్స్ ఉండి హార్మోన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మజిల్స్ రెండు డ్యామేజ్ అవుతాయి. కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉండాలి, హార్మోన్స్ నార్మల్గా ఉండాలి, సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉండకుండా ఉంటే ఈ మజిల్స్ అనేవి బాగా ఫంక్షన్ చేసి వాళ్ళ సెక్షువల్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఎవరిలో అయితే ఈ అంగ సమస్యతో బాధపడతా లేదా సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్స్కి, సెక్షువల్ ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.